ముందుగా మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే ఈరోజు పిఎంసి అభివృద్ధి కొరకు జంట నగరాల నుంచి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు హరిబాబు, ప్రకాశం జిల్లా. నా వృత్తిరీత్యా నాది వ్యాపారం అండి, ఆక్వా రంగము. సో వ్యాపారంలో ఉన్నటువంటి అనేక మానసికమైనటువంటి ఒత్తిళ్ళ వల్ల ఎన్నో అనారోగ్యాలు రావటం, హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగింది. అక్కడి నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం 2007లో మొదలైంది. ఎంతోమంది గురువుల చుట్టూ తిరుగుతూ జ్ఞాన అన్వేషణ కోసం ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో పిఎస్ఎస్ఎం గురించి, పత్రేజీ గారి గురించి తెలుసుకోవడం జరిగింది. 2010లో నాకు పత్రి గారు ద్వారా ఈ జ్ఞానం అందింది. పత్రేజీ ఇచ్చినటువంటి 9 జ్ఞాన నవరత్నాలు, 18 ఆదర్శ సూత్రాలు నన్ను ఎంతో ప్రభావితం చేసినాయి. సో చిన్నప్పటి నుంచి సేవ అంటే చాలా ఇష్టం కూడా నాకు. ఎన్నో భౌతికమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. సో ఎప్పుడైతే నాకు ఉన్నటువంటి అనారోగ్యాల ద్వారా నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా కర్మలకు నేనే సృష్టికర్తని అన్న సత్యాన్ని తెలుసుకొని పత్రేజీ జ్ఞానం ద్వారా వాటి నుంచి బయటమైన మార్గం సాధనని తెలుసుకొని సాధన చేసి నేను వాటి నుంచి బయటపడ్డాను. సో నేను భూమి మీద చేయాల్సిన వర్క్ ఇది అని తెలుసుకున్నాను. ఇంతకుముందు భౌతికమైన సేవా కార్యక్రమాలు చేసేవాడిని, ఇది కాదు అనే ఉద్దేశం తెలుసుకున్న తర్వాత నేను ఈ ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. 2010 నుంచే మా విలేజ్లో నేను ముందు ధ్యాన ప్రచారం మొదలుపెట్టినాను. మా విలేజ్లో వితిన్ 4 monthsలో 500 to 600 మెంబర్స్ ధ్యానులు తయారైనారు. అలా మా మండలం మొత్తం కూడా ఒక సంవత్సర కాలంలో ఒక 2000 మందిని ధ్యానులుగా తయారు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 2012లో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొన్ని వందలాది సెంటర్లు పెట్టడం జరిగింది. సో ఆ 2012 సంవత్సరంలో 330 సెంటర్లు పెట్టామండి. ఓన్లీ 1 year కాలంలో 10,000 మందికి ప్రత్యక్షంగా ధ్యానం నేర్పించడం. దానికోసం ఎంతోమంది శ్రమకోర్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినారు. ఇలా కొంతకాలం ప్రయాణం జరుగుతూ ఉంది. కొంత సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మా విలేజ్లో కూడా 500-600 మంది ఉన్నది, చివరికి 50 మంది కూడా లేరు. అలా 2012లో 10,000 మందికి నేర్పించాం కదా. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ కనిపించింది కనీసం 1% కూడా లేరు. అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇది, ఇంత శ్రమ కోర్చాం, ఇంతమంది కష్టపడ్డారు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం, మరి ఏంటి వీళ్ళందరూ ఎందుకు జారిపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉండిపోయింది నా జీవితంలో. సో అలాగే పత్రి గారు కూడా మొదట్లో సత్యాన్వేషణ కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో సత్యాన్ని బోధించే వాళ్ళు సరిగ్గా కూడా లేక వారికి కూడా సత్యం గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. తర్వాత వారు 1979లో యూ ఫర్ ఎవర్ బుక్ ద్వారా వారు ఆధ్యాత్మిక సత్యాన్ని, జ్ఞానాన్ని వారు అవలోకనం చేసుకోవడం జరిగింది. సో అలాగా 1981లో వారి గురువు సదానంద యోగాన్ని గెలవటం, ఆ సత్యాన్ని ఈజీగా తెలుసుకునేటువంటి మార్గం ఏంటి అనేది ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని వారు తెలుసుకొని సాధన చేసి వారి యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నారు. సో అప్పటి నుంచి వారి ప్రయాణం మొదలైంది. ఈ భూమండలం మొత్తం ధ్యానమయం చేయాలనే ఉద్దేశం మీద కంకణం కట్టుకున్నారు. 1990 నుంచి వారి యొక్క ఈ ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు మాస్టర్స్. సో వారు ఆ రోజుల్లో ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడం కోసం 1 సంవత్సరం కాలం పాటు తిరిగారు ఒక వ్యక్తి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అలా కొంతమందికి ఒక వ్యక్తికి ధ్యానం చెప్తే 6 నెలలు తిరిగి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాగా వారు సుమారు 30 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. సుమారు 100 దేశాల్లో కోట్లాది మందికి జేబులో రూపాయి లేకుండా వారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో కోట్ల మందికి ధ్యానం అందించారు. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా చూసుకుంటే కొన్ని వేల మందికి, లక్షల మందికి ధ్యానం అనేది అందించినారు. సో వెనుతిరిగి చూసుకుంటే నాలా కూడా అందరికీ ఇదే ప్రశ్న ఉంటుందా లేదా? ఒకప్పుడు ధ్యాన కేంద్రాల్లో వందల మంది ఉన్నారు కొన్ని సెంటర్లో.
మళ్ళీ కొంతకాలం తర్వాత చూస్తే ఆ సెంటర్లో ఎవరు కనిపించడంలా. కారణం ఏమంటారు? ఎందుకు? ఇప్పుడు ఒక విత్తనం ఉంది, అది ఒక మహావృక్షం కావాలి అనుకుంటే ఆ విత్తనాన్ని ఏం చేయాలి? ముందు భూమి దున్ని రోజు ఆ విత్తనం నాటి దానికి ప్రతిరోజు నీరు పోస్తూ దాన్ని సంరక్షిస్తుంటే అది కొంతకాలానికి మహావృక్షమయ్యి ఎన్నో ఫలాలను ఇస్తుంది. అలానే మరి పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆ వ్యక్తికి ప్రతిరోజు ఏం కావాలి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, త్రిరత్నాలు. ఇది అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టే, కానీ దీంట్లో ఎంతో డెప్త్ ఉంది దీన్ని లోతుగా ఆలోచిస్తే. అవునా కాదంటారా? సో ప్రతిరోజు కూడా కనీసం పత్రికారు ఏం చెప్తారంటే 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం కంపల్సరీ అని చెప్పినారు. సో పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రికారు సజ్జన సాంగత్యానికి చాలా పెద్ద పీట వేశారు. సెకండ్ వచ్చేసి స్వాధ్యాయానికి ఉంటుంది, థర్డ్ ధ్యానం. అవును కదా? ఓకేనా? సో కాబట్టి పత్రికారు ఎప్పుడు చెప్తారనమాట, నిన్ను జ్ఞానిగా మార్చేది ఏదైనా ఉంది అని అంటే అది సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఈ రెండే. సో కాబట్టి మనకి ఎంతోమంది గురువులు కూడా చెప్పారు. ఆశంకరాచార్యులు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక. అంటే సజ్జన సాంగత్యం మాత్రమే నిన్ను ఈ 3 లోకాల్లో సంసారం అనే దుఃఖసాగరం నుంచి బయట వేస్తుంది అని. అంటే సజ్జన సాంగత్యము ఎంత ప్రధానమైందో తెలియజేయడం జరుగుతుంది. సో మనందరికీ తెలుసు. సో మరి ఇలాంటి సజ్జన సాంగత్యము ఏర్పాటు చేయాలంటే ఇదంతా ఏంటి? సజ్జన సాంగత్యమే. ఇది ఏర్పాటు చేయాలి, ప్రతిరోజు సజ్జన సాంగత్యం కావాలి. ఇది ఎలా? అందరికీ సజ్జన సాంగత్యం ప్రతిరోజు జరుగుతుందండి? సో ఎంతమంది జరుగుతుంది? మరి ఇన్ని కోట్ల మందికి, అందరూ వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి ఎవరెవరి స్థాయిలో ధ్యాన ప్రచారం చేస్తే వారందరూ ఏమైపోయారు? కారణం ఏంటి? పురోగమనం ఉండాలి కదా, తిరోగమనం ఉంది. ఎందుకు అనంటే ఈ సజ్జన సాంగత్యము, స్వాధ్యాయ లోపము. కాబట్టి ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యము ఏర్పాటు చేయాలి అని అంటే సో దానికోసము ఒక ఆర్గనైజర్ కావాలి, క్లాసులు పెట్టాలి. క్లాసులు పెట్టడానికి ఇప్పుడున్నటువంటి యాంత్రిక యుగంలో ఎవరి ఉద్యోగాలు వారివి, ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి పనులు వారివి. ఏదో ఒక సండే అంటే కొంత సమయం తీసుకొని మనం క్లాసులు ఏర్పాటు చేస్తాం, ఎందుకంటే అది కూడా మన ఆత్మ ఉన్నతి కోసం అని చెప్పి. సో కాబట్టి రోజు క్లాసులు పెట్టడం అనేది సాధ్యమైన పనేనా? సో కాబట్టి ఒకవేళ క్లాసెస్ పెట్టినా కానీ ఎంతమందికి సమయం కుదురుతుంది? ఒక ఆర్గనైజర్ చూద్దాం, ఒక క్లాస్ పెట్టాలి, ఈరోజు ఇక్కడే ఉంది, ఈ క్లాస్ అరేంజ్ చేయడానికి ఎంత ఒక ఆర్గనైజర్ కష్టపడాలి చూద్దాం. సో ఒక మాస్టర్ని ముందే మనము మాట్లాడుకోవాలి, ఒక 1 మంత్ బిఫోర్గా క్లాసుకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలి. అవునా? ఫ్లైయర్స్ పెట్టాలి, అందరికి ఫోన్ చేయాలి, క్లాస్కి ఏర్పాటు చేయాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, మాస్టర్ తిరిగి వెళ్ళేంత వరకు కూడా. అది 1 డే అవ్వచ్చు, హాఫ్ డే అవ్వచ్చు. సో దానికి ఎంత శ్రమ అనేది ఉంటుందో చూడండి ఓవరాల్గా. కాబట్టి ప్రతిరోజు మనం చూసుకుంటే సజ్జన సాంగత్యం అనేది రోజు ఎంతమంది జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ స్వాధ్యాయము. సో స్వాధ్యాయం పత్రికారు 1,00,000 పుస్తకాలు చదివారు. సో కాబట్టి పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్క ధ్యాని కూడా పుస్తకాలు చదవాలి. ఇది రెండో ప్రధానమైనటువంటి అంశం. సో కాబట్టి చదవాలని అందరికీ తపన ఉన్న ఎంతమందికి చదవచ్చిన ఎంతమందికి సమయం ఉంది? సో కాబట్టి స్వాధ్యాయం అనేది ప్రతిరోజు మనకు జరుగుతుందా? ఇది రెండో స్టెప్. సో కాబట్టి ఇవి రెండు కూడా ప్రధానమైనటువంటి అంశాలు. పిఎస్ఎస్ఎం మూమెంట్లో సజ్జన సాంగత్యానికి 50% ప్రాధాన్యత ఇవ్వబడింది, స్వాధ్యాయానికి 25%, ధ్యానానికి 25%. అంటే నువ్వు ధ్యానిగా అవ్వటానికి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయమే నిన్ను ప్రేరేపిస్తున్నాయి. అవునంటారా కాదంటారా? ఈరోజు మనమందరం ఇక్కడికి వచ్చాం, ఎంతోమంది ధ్యాన అనుభవాలు విని ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వచ్చాం. అవునా కాదా? సో కాబట్టి సజ్జన సాంగత్యం ఎంత గొప్పదో. సో స్వాధ్యాయం
అలాగే ఎంతోమంది గురువుల యొక్క జ్ఞానాన్ని మనము విన్నాం పుస్తకాల ద్వారా. జాన్ల యొక్క పుస్తకాల ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని కూడా మనం విని ఈరోజు వచ్చాం. సో కాబట్టి ప్రధానమైన ఈ రెండు కూడా ప్రతి వ్యక్తికి ప్రతిరోజు సజ్జన సాంగత్యము స్వాధ్యాయం అనేది సరిగ్గా జరగటం లేదు. అందువల్లే ఈ వ్యవస్థ ఇన్ని లక్షల మంది కోట్ల మంది ధ్యానంలోకి వచ్చి మళ్ళీ తిరోగమనంలో ఉన్నారు అని అంటే కారణము ఈ రెండు లోపమే. ఎస్, అవునంటారా కాదంటారా? సో కాబట్టి పత్రి గారు ఈ ప్రపంచానికి 24/7 ఈ ప్రపంచానికి ధ్యానాన్ని, సజ్జన సాంగత్యాన్ని, స్వాధ్యాయాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందివ్వటానికి వారు అందించిన అస్త్రమే, ఒక పాతపస అస్త్రమే పిఎంసి. ఎస్, సో అవునంటారా కాదంటారా? సో పత్రి గారు ఈ పిఎంసి ఛానల్ అది భౌతిక ప్రపంచంలో బీబీసీ వాళ్ళ నెంబర్ 1 ఛానల్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళందరికీ కూడా. సో బీబీసీ స్థాయిలో అది వాళ్ళ నెంబర్ 1 ఛానల్ అవుతుందో, అలా ఆధ్యాత్మిక ప్రపంచంలో పిఎంసి అనేది వాళ్ళ నెంబర్ 1 ఛానల్ అవుతుంది అని చెప్పినారు. ఇది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. మరి ఒక గురువాక్కు సత్యవాక్క కాదంటారా? అవునా? సో కాబట్టి పిఎంసి అంటేనే సార్ ఎప్పుడు చెప్తుంటారు, పత్రిజీ ప్రతిరూపము. పత్రిజీ ప్రతిరూపం అంటే పత్రిజీ యొక్క చైతన్యం ఏ రూపంలో ఉంది? పిఎంసి రూపంలోనే ఉంది. సో కాబట్టి పిఎంసి అనేది పత్రిజీ యొక్క 1,00,000 పుస్తకాల యొక్క జ్ఞానసారం అండి. అవునంటారా కాదంటారా? సో అలాగే పిఎంసి పత్రిజీ గారు పెట్టడానికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే, నాకు 1,00,000 మంది ధ్యానుల అనుభవాలు కావాలయ్యా పిఎంసిలో అని చెప్పాడు. సో కాబట్టి ఈ ధ్యానుల అనుభవాలు ప్రపంచాన్ని మారుస్తాయి. ఆయన కోరుకుంది అది. ఒక గురువు, ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక ఉన్నత స్థాయిలో గురువు మాట్లాడటం ఈజీయే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు ఇలాంటి వాళ్ళకి చిన్ననాటి నుంచి ఆ జ్ఞానము అందింది. సో సమాజం చూసి ధ్యాన మార్గానికి రాదా, ధ్యానం యొక్క విలువ తెలుసుకొని వస్తుందా రాదంటారా? పత్రి గారు పెట్టిన ప్రధానమైన కారణం అది. ధ్యానం యొక్క విలువని ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఈ ధ్యాన అనుభవాలు నాకు కావాలయ్యా అని చెప్పారు. అందుకే ఆయన ఎంత శ్రద్ధగా ఉంటారో, మనం ఎంత చెప్పినా, క్లాసులు చెప్పినా ఆయన విండు. ఏ మేడం మీ యొక్క అనుభవం ఏంటి చెప్పండి, ఎంత శ్రద్ధగా ఉంటాడో ఆ చెవులు విప్పార్చి. సో కాబట్టి సజ్జన సాంగత్యం అనేది ఎంతో ముందుకు తీసుకుపోతుంది. సో పిఎస్ఎస్ఎం మూమెంట్లో సో మనం మామూలుగా చూసుకుంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటూ ఉంటాం కదా. సో అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిఎంసికి ముందు, పిఎంసి తర్వాత. ఎందుకంటే పత్రికారు ఈ పిఎంసి అనేది ప్రపంచాన్ని మారుస్తుంది అని చెప్పినారు. అవునా కదా? వాళ్ళ నెంబర్ 1 ఛానల్ అవుతుందంటే ప్రపంచాన్ని మారుస్తుంది. ప్రతి వ్యక్తిని, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ధ్యానిగా, సాకారిగా చేస్తుంది పిఎంసి అని చెప్పాడు. ఈ ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తుంది, పిరమిడ్ మైండ్ చేస్తుంది, శాకాహారమయం చేస్తుంది అని చెప్పినారు ఆయన. సో కాబట్టి మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు గురువుగారు ఫిజికల్గా లేకపోయినా కానీ మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎలా ఉందండి? ఎలా ఉంది చెప్పాలి మీరు. సో ఇప్పుడు మనము ఎన్నో ఈవెంట్స్కి వెళ్తున్నాం, ధ్యాన మహాచక్రాలు కానీ, ఇక మన జరిగేటువంటి ర్యాలీస్ కానీ, అలాగే పేరవరం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు మనం వెళ్తూ ఉన్నాం. సో అక్కడికి ఎంతోమంది ఈరోజు కొత్త వాళ్ళు వస్తున్నారు. సో ఈ కొత్త వాళ్ళని మనం విచారించినప్పుడు వచ్చే వాళ్ళలో 70% న్యూ పీపుల్స్ అందరూ కూడా త్రూ పిఎంసి ద్వారా వచ్చిన వాళ్ళే. ఇదంతా ఓకేనా? గమనిస్తున్నారా మీరందరూ? సో పత్రిజీ గారు ఫిజికల్గా ఉన్నప్పుడు కంటే కూడా మన మూమెంట్ 2 పెరిగిందండి ఈరోజు. ఎస్ కాదంటారా? సో సహజంగా చూద్దాం, ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా సరే గురువు ఉన్నంతసేపు ఆ సంస్థ యొక్క వెలుగులు చాలా అద్భుతంగా ఉంటాయి. సహజంగా గురువు వెళ్ళిపోయిన తర్వాత సహజంగానే కొంత స్లో డౌన్ అవుతూ ఉంటాయి. మరి మన యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎలా ఉందంటారు? ఎలా ఉంది? ఉందా? మరి ఈరోజు అలా ఉండడానికి కారణం ఎవరు? పిఎంసి. అవునా కదా? సో పత్రిజీ ఇచ్చిన జ్ఞానమంతా దాంట్లోనే ఉంది. కాబట్టి ఈరోజు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి వర్క్ ఏమిటండి? ఏం వర్క్ చేయాలి?
ఇప్పుడు అందరికి ఇప్పటికి కూడా మనము సప్తాహాలని 21 డేస్ అని 41 డేస్ అని ధ్యాన క్లాసులు పెడుతూ ఉన్నాం. ఆ ప్రచారం చేసే విధానం ఎలా చేయాలి, ఇది ఆలోచించాలి. నేను చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాను. సో మొట్టమొదట ఈ పిఎంసిలో మనం చూసుకుంటే ప్రతిరోజు పత్రిక చెప్పినటువంటి త్రిరత్నాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. సో ప్రతిరోజు పిఎంసిలో ధ్యానం వస్తుందా లేదా? పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ డైలీ ఎర్లీ మార్నింగ్ 4 to 6 వస్తుందా? మీరు ఎవరైనా చూస్తున్నారా, చేస్తున్నారా? సో ఈవినింగ్ ధ్యానీ భవ జ్ఞానీ భవ ఒక గైడెడ్ మెడిటేషన్ వస్తుంది సీనియర్ మాస్టర్ ద్వారా. సో ధ్యానం అనేది జరిగిపోతుంది కదా. సో అలాగే సజ్జన సాంగత్యం పిఎంసిలో ఎంతోమంది ధ్యానం యొక్క అనుభవాలు పిఎంసిలో వస్తున్నాయా లేదా? ఎంతోమంది అనుభవాలు, ఎంతోమంది గురువుల యొక్క సందేశాలు, సజ్జన సాంగత్యం అనేది జరిగిపోతుంది. అలాగే స్వాధ్యాయం. సో పిఎంసిలో మధ్యాహ్నము ప్రతిరోజు కూడా 2 గంటల నుంచి 2:30 వరకు గ్రంథాలయం. సో పత్రిజీ 1,00,000 పుస్తకాలు చదివారు. అలాంటి అద్భుతమైన పుస్తకాలను ఎంచుకొని ప్రతిరోజు కూడా ఆ గ్రంథాలయం గురించి చక్కగా వివరించడం జరుగుతుంది. ఆ జ్ఞానాన్ని అంటే పత్రిక చెప్పినవన్నీ కూడా పిఎంసిలో వస్తున్నాయని రావటం లేదా? సో అద్భుతంగా వస్తుంది. సో కాబట్టి పత్రిక ఎందుకు ఇది ప్రపంచాన్ని మారుస్తుందని అంటే, సో 24 గంటలు నీకు కావాల్సినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము పిఎంసిలో వస్తూ ఉంది కాబట్టి, అందువల్ల ఇది ప్రపంచాన్ని మారుస్తుంది అని. సో కాబట్టి మనం ఇప్పుడు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి అని అంటే, పిఎంసిని మనం ఎలాగైతే ధ్యాన ప్రచారము, సాకార ప్రచారము తిరిగి ప్రచారం చేసామో పాంప్లెట్ల ద్వారా, స్టిక్కర్స్ ద్వారా, బ్రోచర్స్ ద్వారా, గోడల మీద రాయటం ద్వారా, బ్యానర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఎలాగైతే ధ్యాన ప్రచారం చేశామో ఈ పిఎంసి ప్రచారం చేయగలిగితే పత్రికారు కోరుకున్న ఆశయము చాలా అద్భుతంగా త్వరగా నెరవేరుతుంది. ఎస్, అవునంటారా కాదంటారా? ఈరోజు సమాజాన్ని శాసిస్తుంది ఏందండి? మీడియా, అవునా? సో మరి పత్రిక 2002 నుంచి ఛానల్ కోసం ఎన్నో సందర్భాల్లో ఎంతోమందిని అడుగుతూ వచ్చారు. చివరికి ఈ మహానుభావుడు గారి ద్వారా ఈ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడో తెలుసా? హనుమంతరాజు గారి ద్వారా. వారిని అడిగింది పత్రిక సార్ నాకు ఛానల్ కావాలయా అని చెప్పేసి. సో అది 2017 డిసెంబర్ 21 పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ రిజిస్టర్ అయింది. సో 2018 ఆగస్టు 15 పిఎంసి యూట్యూబ్ ఛానల్గా మొదలైంది. సో ఈ యూట్యూబ్ కాలం ఏర్పడిన 1 సంవత్సర కాలంలో పత్రిక చెప్పారు నా 30 సంవత్సరాల కాలం నెరవేరిందయ్యా యూట్యూబ్ వచ్చిన తర్వాత అని చెప్పారు. ఎందుకు అంటే ఈరోజు ఒక మీడియా ద్వారానే సమాజానికి స్పీడ్గా జ్ఞానం వెళ్తుంది కాబట్టి. సో అలాగా 2019లో ఐపీటీవీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అని 1 సంవత్సరం పాటు ఈ ఎంఎస్ఓల ద్వారా పిఎంసిలో పత్రిక యొక్క జ్ఞానము, ఎంతమంది ధ్యాన అనుభవాలు అలా ఇవ్వటం జరిగింది. 2020లో పిఎంసి శాటిలైట్ అయిందండి, పిఎంసి శాటిలైట్. సో మరి ఈ శాటిలైట్ కావాలి. మరి శాటిలైట్ కావాలంటే ఆషామాషినా? ఒక ఛానల్ పెట్టాలంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇది ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఏ ఛానల్స్ అయినా మనం చూసుకున్నా ఆదాయం కోసమే ఛానల్స్ పెడతారు. మన దగ్గర ఏ వనరులు లేవు. మరి ఛానల్ ఎలా పెట్టాలి? పత్రిక చెప్పారు అప్పుడు. సో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ధ్యానులు ఎంతమంది ఉన్నారయ్యా అని అడిగారు సార్ని. ఎంతమంది ఉంటారు సుమారుగా? ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్పారు. 10 లక్షల మంది ఉన్నారనుకోండి. ఓకే, సో కనీసం 1 లక్ష మంది రెగ్యులర్ కనీసం ఒక 100 రూపాయలు చేయగలిగిన మినిమం ఎంత వస్తుందండి నెలకి? 1,00,000 × 100 కోటి రూపాయలు వస్తుంది. ఓకే, సో ఇలాగా మనము 12 నెలలు 12 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇది 100 రూపాయలు అంటే ఎవరికైనా కష్టమా? ఇంత మించిన గొప్పదే ఉంది, ఈజీ వర్క్ అనమాట. సో మరి ఈ ఛానల్ కావాలంటే ముందు ఛానల్ ఏర్పడటానికి ఫండ్ కావాలి. ఫండ్ ఏమంటే నిధులేమి లేవు ఇక్కడ. సో కాబట్టి అప్పుడు షేర్స్కి వెళ్ళారు మన వాళ్ళు. పత్రిజీ చెప్పారు 2018, 19, 20 ఈ 3 సంవత్సరాల్లో
2018లో ఫస్ట్ టైం షేర్స్కి వెళ్ళినప్పుడు మనకి 2 కోట్లకు గాను 1,27,00,000 వచ్చింది. 2019లో 10 కోట్లకు గాను 4,70,00,000 వచ్చింది. 2020 40 కోట్లు కావాలి, 26 కోట్లు వచ్చినాయి. సో ఇది ఒక్కసారి చూసుకుంటే 18, 19 ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా ఉంది, అవునా? ఆ టైంలో మనకి కావాల్సినంత ఫండ్స్ అందలా. 2020 ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అప్పుడు ప్రపంచం? ఆర్థిక వ్యవస్థ కరోనా. సో కరోనా వచ్చి ప్రపంచం మొత్తం ఎలా అయిపోయింది? మరణ భయం, రకరకాల భయాలతోటి అన్ని ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయినాయి. మరి అలాంటి సమయంలో మనకి ఎంత వచ్చిందండి? ఎంత వచ్చింది? 26 కోట్లు వచ్చింది. ఎలా వచ్చింది మరి? ఆర్థిక వ్యవస్థలన్నీ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయినాయి. అన్నీ బాగున్నప్పుడు ఏమంటే వచ్చింది మొత్తం కలిపితే 6 కోట్లు రాలా? వ్యవస్థ అంతా దెబ్బతిన్నప్పుడు వచ్చింది 26 కోట్లు. మరి ఇక్కడ ఏం జరిగిందంటారు? పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు, ఇది పరమగురు లెక్క ప్రణాళిక. సో ఇదంతా కూడా పత్రిజీ మన చేత ఒక ఆట ఆడిస్తున్నాండి, ఇదంతా నడిపిస్తుందంతా ఆయన యొక్క చైతన్యమేనండి. సో కాబట్టి ఆ రోజుల్లో ఒక మెరాకిల్ చేసి చూపించాడు పత్రిజీ. సో కాబట్టి ఆ 32 కోట్ల రూపాయలతో ఛానల్ని మనం ఇప్పుడు నడిపిస్తూ వస్తున్నాం. సో 100 కోట్లు కావాలి, మరి మనం ఎంత ఛానల్ నడవాలంటే 100 కోట్లు. మనం 32 కోట్ల రూపాయలతో మన పిఎంసి ఛానల్ స్టార్ట్ అయింది. సో ఈ ఛానల్కి కనీసం సంవత్సరానికి మినిమం 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మినిమం. సో పిఎంసి ఛానల్ మీరు చూస్తున్నారా? టీవీలో ఎంతమంది చూస్తున్నారు? టీవీల్లో ఓన్లీ టీవీలు ఎవరు చూడటంలా? ఓకే. మొబైల్స్లో ఎంతమంది చూస్తున్నారు? ఓకే, అందరూ మ్యాక్సిమం మొబైల్స్లో చూస్తున్నారు. ఓకే. సో ఈరోజు పిఎంసి ఫ్రీగానే చూస్తున్నారు టీవీలో. మనం చూసే ప్రతిదీ కూడా టీవీల్లో చూసినటువంటి ప్రతి ప్రోగ్రాము యూట్యూబ్లోకి వస్తుంది. సో ఈ పిఎంసి ఫ్రీగా చూస్తున్నారు మీరు. అదే ఒక ఈటీవీయో, జెమినీనో, జీ తెలుగు ఇలాంటివి చూడాలంటే ఏం చేయాలి? మనీ కట్టాలి, పే ఛానల్స్ అవన్నీ కూడా. పిఎంసి మనం ఫ్రీగా చూస్తున్నాం. సో మరి ఈ ఛానల్స్ త్రూ అవుట్ పిఎంసి టీవీలో మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తమే చూసుకుంటే 4,50,00,000 కనెక్షన్స్లో ఈరోజు పిఎంసి తెలుగు వస్తుందండి. సో వారికి కేవలము ఈ కేబుల్ ఆపరేటర్స్కి మాత్రమే సుమారు ఒక 20 కనెక్షన్స్ ఉన్నాయి, 20 నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ 4,50,00,000 కనెక్షన్స్కి సుమారు మనం 2.5 కోట్ల రూపాయలు కడుతున్నాం. కాబట్టి మనం ఫ్రీగా చూడగలుగుతున్నాం. సో కాబట్టి ఈరోజు అలాగే పిఎంసి మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చి ఉంటారు, ఎనాలిసిస్ మొత్తం చూసినారా సార్? ఇచ్చారా వాళ్ళకి? ఇచ్చారా? మీరు ఎనాలిసిస్ చూడండి. సో మన పిఎంసి తెలుగు యూట్యూబ్ ఓవరాల్గా చూస్తే పిఎంసిలో మొత్తము 20 సబ్ ఛానల్స్ ఉన్నాయి సుమారుగా. మొత్తం కలిపి పిఎంసి 140 దేశాల్లో ఈరోజు వస్తుంది. సుమారుగా 29,70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఈరోజు పిఎంసి తెలుగు ఓన్లీ యూట్యూబ్. సో అలాగా ఈరోజు ఇంత సార్ చెప్పినారు కదా, మొత్తము ఈరోజు 113 కోట్ల మంది ఈ పిఎంసి యూట్యూబ్ ద్వారా చూశారు. సో మొత్తం ఎన్ని గంటలు చూశారంటే 5,30,00,000 గంటలు వారు చూడటం జరిగింది. ఓవరాల్గా ఎంత అంటే మన పిఎంసిలో యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలు 87,601 వీడియోలు ఉన్నాయండి ఈరోజు పిఎంసి యూట్యూబ్లో. ఎంత జ్ఞానం ఉందో చూడండి. సో ఓవరాల్గా ఈ 87,600 వీడియోల యొక్క జ్ఞానం ఎంత అంటే 1,30,000 గంటల జ్ఞానం ఈరోజు పిఎంసిలో స్టోర్ అయింది. కాబట్టి ప్రపంచాన్ని మార్చేది ఏదండి? మనము పిఎంసిని ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో కనెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఎందుకంటే మనం కుటుంబ సభ్యులే మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు, అవునా కదా? ధ్యానం సర్వరోగ నివారిణి అంటున్నాం.
కానీ మనకు రోగాలు వస్తున్నాయి. ధ్యానం సకల భోగకారిణి అంటున్నాం, లేదా ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అంటున్నాం. నీకు సమస్యలు రావటం లేదా? మన కుటుంబ సభ్యులందరినీ మన ఎగతాళి చేస్తూనే ఉంటారు, మన చుట్టాలు బంధువులు. ఎందుకు కారణం? ధ్యానం సర్వరోగ నివారిణి. ఓకే, మనకు తెలుసు ఆ సత్యం. పూర్వజన్మలో ఎంతో కొండంత కర్మ ఉంది, మనం చేస్తున్నది సాధన ఘోరంతా చేస్తున్నాము, ఓకే, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఎదుటి వారికి తెలియదే, అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? కాబట్టి పిఎంసిలో ఈరోజు వేలాది మంది ధ్యానుల అనుభవాలు ఉన్నాయి. కనీసం వాళ్ళు కనెక్ట్ చేయగలిగితే అప్పుడు ధ్యానం యొక్క విలువ తెలుసుకుంటారు. ఓ, ఇంత గొప్పదా ధ్యానము అని. ధ్యానం చేసి క్యాన్సర్ని ఎలా తగ్గించుకున్నాడు, గుండె జబ్బులు ఎలా తగ్గించుకున్నాడు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను ఎలా తగ్గించుకున్నాడు, మానసిక సమస్యలను ఎలా తగ్గించుకున్నాడు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతే ఆర్థిక వ్యవస్థను ధ్యానం చేసి ఎలా బలపరుచుకున్నాడు, సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోతే ఎలా ఈరోజు అద్భుతంగా కుటుంబం జీవిస్తుంది, జీవితాన్ని ఆనందంగా జీవించాలంటే ఎలా. మరి ఇలాంటివన్నీ ఎన్నున్నాయండి ఎపిసోడ్స్ పిఎంసిలో? కొన్ని వేల ఎపిసోడ్స్ ఉన్నాయి. సో కాబట్టి వారికి పరిచయం చేస్తే పిఎంసి. సో ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎలా ఉంటుందంటే 2 ఉన్నాయి, మర్కటము మార్జాలము. ఇందాక చెప్పాం కదా, పిఎంసికి ముందు పిఎంసి తర్వాత. సో ఎప్పుడైతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఇప్పటి వరకు ప్రయాణం పిఎంసి రాకముందు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, పత్రిక నుంచి ప్రతి ఒక్కరికి కూడా తిరిగాం చెప్పాము, లక్షలు కోట్లు ఖర్చు పెట్టాం. వెనక్కి తిరిగి చూసుకుంటే 5%, 10% కూడా కనిపించడంలా. కానీ ఈరోజు పిఎంసి వచ్చాక లక్షల మంది ఈ 7 సంవత్సరాల్లో ధ్యానులుగా శాఖలుగా మారారు. ఇది తెలుసా మీకు? అనాలిసిస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ అనాలిసిస్ అంతా కూడా మరి ప్రపంచాన్ని శాసిస్తుంది ఏంటి? పిఎంసి. కాబట్టి మనం చేయాల్సిన వర్క్ ఏంటండి? సో మొట్టమొదటి వర్క్ ఏదైనా ఉందంటే ఈ పిఎంసిని మనం ప్రచారం చేయాలి. సో కాబట్టి ఈ ఛానల్ కావాల్సిన ఫండ్స్ మరి ఎలా వస్తాయి? 32 కోట్లతో స్టార్ట్ అయ్యింది, సంవత్సరానికి 6 కోట్లు మినిమం ఖర్చు అయ్యింది. ఎన్ని సంవత్సరాలు వస్తాయి? పత్రికారిని ఆ రోజు అడిగారు వారందరూ, సార్ మరి ఈ డబ్బు కరెక్ట్గా 4 ఏళ్ళు వస్తాయి. హనుమంతరాజు గారు, నందా గారు ఉన్నప్పుడు అడిగారు, ఇది గట్టిగా 3 ఏళ్ళు లేకపోతే 4 ఏళ్ళు వస్తుంది ఈ ఫండ్, తర్వాత ఏం చేయాలి సార్ అని. మీరే నడిపించుకోవాల్సిందే అని చెప్పారు. ఇది కమర్షియల్ ఛానల్ కాదు అన్నారు. మిగతా ఛానల్స్ అన్ని కమర్షియల్, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నో అడ్వర్టైజ్మెంట్, ఒక్క అడ్వర్టైజ్మెంట్ వేయడానికి లేదు. సో ఇది చెప్పింది సార్. మరి ఎలా నడుస్తుంది అంటే, ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఒక 100 రూపాయలు వేయగలిగినా కానీ 1,00,000 మంది కోటి రూపాయలు వస్తుంది. 12 నెలలు 12 కోట్లు అద్భుతంగా నడుస్తుంది. సో ఇది. సో కాబట్టి అలాగే నా ప్రయాణం కూడా. సో అప్పటి నుంచి దీనికోసము మొదలుపెట్టి 2018-20 వరకు మా జిల్లా వ్యాప్తంగా చూసుకొని 1,50,00,000 రూపాయలు పిఎంసి ఛానల్ కోసం షేర్స్ రూపంలో కట్టించడం జరిగింది. సో దీని గురించి కూడా కొంత తర్వాత కట్టించిన తర్వాత కొంతమంది డబ్బులు గురించి అడగటము, అయ్యా మేము డబ్బులు కట్టాం కదా, మాకు డబ్బులు అవసరం వచ్చినాయి అని చెప్పి తర్వాత రకరకాల రూమర్స్ వచ్చినాయి. సో దాని గురించి కూడా నేను 2023లో మొత్తం పిఎంసి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ట్రస్టీస్ అందరిని కూడా ఒంగోలు పిలిపించి షేర్ హోల్డర్ మొత్తాన్ని కూడా పిలిపించినాను, రండి. సో ఈ అప్డేట్స్ అంతా ఇచ్చిన తర్వాత నిజంగా వారి ఆనందానికి హద్దులు లేవండి. ఒక వ్యక్తి అయితే నాన్న టార్చర్ పెట్టాడు, నన్నే కాదు అందరిని టార్చర్ పెట్టాడు. ఎంత టార్చర్ అంటే అంత టార్చర్. అసలు జీవితంలో కూడా ఒక ధ్యాని ఇలా టార్చర్ పెడతాడా అని అనిపించింది అనమాట. నిజంగా భౌతికమైన వ్యక్తులు కూడా అలా ఉండరు. అంత దాదాపు 15 సంవత్సరాలు ఆయన ఈ ధ్యాన మార్గంలో ఉండి కూడా అలాంటి వ్యక్తి ఎన్ని టార్చర్లు పెట్టాడంటే అన్ని టార్చర్లు. సో భరించలేదు ఆ దెబ్బకి. తర్వాత అడిగిన వాళ్ళకి 2-3 ఉన్నారు, వాళ్ళు అడిగారు కావాలని. ఇతను మాత్రం ఆయన దెబ్బకి అసలు మీటింగ్ పెట్టా, లేకపోతే నేను అసలు ఒంగోలు మీటింగ్ పెట్టేవాడిని కాదు కూడా. వీళ్ళందరినీ పిలిపించిన, మా డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు గారు ఒంగోలులో ఉన్నారు, వారిని అలాగా మిగతా జక్కారావు గారిని పిలిపించిన, వీళ్ళందరూ వచ్చారు. షేర్ హోల్డర్లందరినీ పిలిపించినాను. సో వాస్తవికత ఏది చెప్పండి అని చెప్పిన తర్వాత ఈ అనాలిసిస్ మొత్తం విన్న తర్వాత అండి అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఎవరైతే టార్చర్ పెట్టిన వ్యక్తి నాకు డబ్బులు వేరే వాళ్ళు అప్పుడు స్పాన్సర్ వచ్చారు, సార్ మేము తీసేసుకుంటాము, దీనికి పిఎంసి గురించి చెప్పిన తర్వాత ఇంత అప్డేట్ ఇచ్చిన తర్వాత మేము తీసుకుంటాం సార్ అంటే, బాబు నీకు ఆల్రెడీ పార్టీ వచ్చినారు, మీకు ఇచ్చేస్తామంటే, నాకు వద్దయ్యా బాబు, నాకు ఉన్న ఈ షేర్లు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ప్రకాశం జిల్లాలో ఎక్కడి నుంచి కూడా మ్యాక్సిమం ఎటువంటి 98% అండి ఎవరు కూడా ఈ రోజుకి మాకు కావాలి. ఎందుకంటే ఇంత జ్ఞానం అనేది వారికి అందిన తర్వాత, సో మనం చేయలేని వర్క్ని ఈరోజు లక్షల మందికి కోట్ల మందికి పిఎంసి అందిస్తుందంటే అంతకంటే గొప్ప భాగ్యం భూమి మీద ఏమైనా ఉందా?
ఆలోచించండి. ఎందుకంటే మనం ఒక్కరినో ఇద్దరినో 10 మందినో మారిస్తేనే అబ్బా మన జీవితం ధన్యం అనుకుంటే లక్షల మంది ఈరోజు ధ్యానులుగా శాఖలుగా మారితే మన జీవితం ధన్యం కాదంటారా? కాబట్టి చూడండి, ఇంత గొప్ప వర్క్ అండి. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి పత్రిజీ ఇచ్చినటువంటి గొప్ప వరం ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ పిఎంసి మాత్రమే. సో కాబట్టి ఇలా అప్పటి నుంచి నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి వీళ్ళ మీద. సోషల్ మీడియాలో ప్లస్ విన్నటువంటి రూమర్స్, ఈ అప్డేట్స్ అన్నీ నేను విన్న తర్వాత వారందరికీ కూడా ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను కూడా వర్క్ చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ ఒక 2 years బ్రేక్ చేసిన ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ కూడా ఇక స్టార్ట్ చేసి మళ్ళీ 2023 నుంచి మన పిఎంసి ఛానల్ కోసం అడ్వర్టైజ్మెంట్స్ కానీ, పత్రిజీ ఆరాధనోత్సవాలు, అమృతోత్సవాలు, జన్మదినోత్సవాలు, అలాగే పిఎంసీలో సంబంధించిన కొన్ని యాడ్స్, పత్రిజీ కొన్ని యాడ్స్ మాత్రమే చెప్పారు. సో జన్మదినోత్సవాలు, అలాగే లేకపోతే మ్యారేజ్ డేస్ కానీ, పిరమిడ్ ప్రారంభోత్సవాలు, ర్యాలీలు ఇలాంటివి మాత్రమే యాక్సెప్ట్ చేశారు. పబ్లిక్కి హాని నష్టం కలిగించే యాడ్స్ వద్దని చెప్పినారు. సో అలాంటివి చేయటం జరిగింది. అలాగే ఎంతోమంది ప్రకాశం జిల్లా నుంచి పిఎంసి ట్రస్ట్కి అంబాసిడర్స్ని జాయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా మా ప్రకాశం జిల్లా నుంచి సుమారు ఒక 10 నుంచి 15 సెంటర్లో ప్రతి నెల కూడా పిఎంసి ట్రస్ట్కి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ప్రస్తుతం పంపించడం జరుగుతుంది అనమాట. సో దీన్ని యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు ఒక 20% మాత్రమే వచ్చేసాను. ఆ 20% నుంచే 1,00,000 నుంచి 1,50,000 జనరేట్ చేశాను. ఎందుకంటే ఎప్పుడైతే పిఎంసి గురించి వారికి ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వటం మొదలుపెట్టానో 200 ఇచ్చేవాళ్ళు 2,000 కూడా ఇస్తున్నారండి ఈరోజు. 500 ఇచ్చేవాళ్ళు 5,000 ఇస్తున్నారు ఈరోజు. ఎందుకనంటే సరైనటువంటి అవగాహన పిఎంసి గురించి వారికి ఇవ్వకపోవడమే ఇది అయింది. ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత ఈరోజు అద్భుతంగా ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఛానల్ని నడిపించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు జాగ్రత్తగా నడిపించుకోవడం వచ్చారు. ఫండ్స్ కావాలి. దాదాపు 4,50,00,000 కనెక్షన్ అంటే మనకి మనీ అవసరం. పిఎంసిలో ఒక ప్రోగ్రామ్, 1 గంట ప్రోగ్రామ్ రికార్డ్ చేసింది మనం మళ్ళీ చూడాలి అని అంటే కనీసం 12 డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తేనే మీరు పిఎంసిలో ఛానల్లో చక్కగా చూడగలుగుతున్నారు. ఇదంతా మనకు తెలిసినా మరి ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఛానల్స్ సంబంధించి. సో ఇలాగా కాబట్టి నేను కూడా ఈ విధంగా వర్క్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. సో కాబట్టి మనమందరం కూడా నడిపించుకోవాల్సిన బాధ్యత పత్రి గారు మన చేతుల్లో పెట్టి వెళ్ళారు. సో కాబట్టి మనమందరం కూడా సిద్ధంగా ఉందామా? రెడీనా అందరూ? ఎస్. ఎవరు సరిగ్గా వాయిస్ రావటం లేదు. సో కాబట్టి ఇది మాస్టర్స్. సో మనందరి యొక్క సహకారాలు ఉండాలి. పిఎంసిని ఆయన కోరుకున్నట్టు విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. అదంతా ఎవరి కోసం అంటే ఎవరి కోసమే కాదండి, మన కోసమే. ఎంతమంది ధ్యానులు పెరిగితే మన జీవితం అంత ధన్యం. ఎందుకంటే పిఎంసి ఏం చేస్తుంది? జ్ఞానాన్ని బోధిస్తుంది. ఏది ఇస్తే అదే వస్తుంది. కాబట్టి ఇంతకంటే భాగ్యం ఏముంది? కాబట్టి పిఎంసి ప్రతి క్షణం మనకి జ్ఞానాన్ని ఎరుకలో తీసుకొస్తూ మనల్ని ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది. ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ పిఎంసి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ అందరి సహాయ సహకారాలు పిఎంసికి కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.